విష్ణువు ఆగమనము. విశ్వమయతలేమి వినియు ఊరకయుండిరి అంబుజాసనాదులడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతునకు అడ్డుపడదలంచే. ఆ సమయంలో బ్రహ్మ మొదలైన వారికి విశ్వమంతా నిండి ఉండే గుణం లేనందువల్ల గజరాజు మొర వినిపించినా వారు సాయపడలేక ఊరకే ఉండిపోయారు. విశ్వమయుడు విభుడు విజయశీలి అయిన విష్ణువు భక్తుడైన గజరాజును కాపాడడానికి నిశ్చయించుకున్నాడు. ఇప్పుడు మనము వినబోయే ఈ పద్యము ప్రతి తెలుగువాని నోటా పలికే మరో ప్రసిద్ధ పద్యరత్నము. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత శర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడే విష్ణువు ఆ సమయంలో వైకుంఠపురంలో ఉన్నాడు. అందమైన సౌధం పక్కనే గల ఉద్యానవనంలో అమృత సరస్సుకి సమీపంలో చంద్రకాంత శిలావేదిక యందు అమర్చబడిన నల్ల కలువల పాన్పుపై లక్ష్మీదేవితో కూడి వినోదిస్తున్నాడు. పాహీ పాహీ అన్న గజేంద్రుని ఆర్తనాదం విన్నంతనే ఆ దీనజనార్తుడు వేగిరపాటుతో బయలుదేరాడు. సిరికించెప్పడు సిరికించెప్పడు శంఖ చక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లమ్ము చకనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఆ గజరాజు ప్రాణాలను కాపాడాలనే తొందరలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్పలేదు, శంఖుచక్రాలను ధరించనూ లేదు, పరివార సమూహాన్నెవరినీ పిలవనూ లేదు, గరుడ వాహనాన్ని నియోగించనూ లేదు, చెవికి అలంకరించుకున్న తామరదుద్దుల్లో చిక్కుకున్న జుట్టు ముడిని సైతం సవరించుకొననూ లేదు. వివాదంతో కోపాన్ని అభినయిస్తున్న లక్ష్మీదేవి పైట చెంగును పట్టి ఉంచిన తన గుప్పిటను కూడా తెరువలేదు. విష్ణుమూర్తి భక్త రక్షణలో ఎంత గట్టిగా ఉంటాడో పోతనామాచ్యుల వారు ఈ పద్యంలో